పోరాటాల పురిటిగట్టుగా చెప్పుకునే చిక్కోలు జిల్లాలో ఒక పోరాట యోధుడు ఈరోజు అసూలు బాశారు. ఛత్తీస్గఢ్ జిల్లాలోని అంబుజ్గఢ్ అడవుల్లో 72 గంటల పాటు నిర్వహించినటువంటి ఆపరేషన్ కగార్లో మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్కౌంటర్ కాబడ్డారని చెప్పి 4 రోజులు కావస్తున్నా ఇప్పటికీ ఆ మృతదేహాన్ని మాత్రం బంధువులకు అప్పజెప్పేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీనమేషాలు లెక్కిస్తాయి. ఈ విషయంపై గ్రామస్తులతో పాటు బంధువులు, స్నేహితులు, ప్రజా సంఘాలు ఈరోజు ఉవ్వెత్తున ఉద్యమం బాటపడుతున్నాయి. నిన్న పలాసలో ఆయనకి సంఘీభావంగా నిర్వహించినటువంటి ర్యాలీని కూడా పోలీసులు అడ్డుకున్నప్పటికీ ఈరోజు మాత్రం జిల్లా వ్యాప్తంగా ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి ఆయన భౌతికాయాన్ని మాత్రం బంధువులకు అప్పచెప్పాలని డిమాండ్ చూస్తున్నారు. సిపిఐ మావోయిస్ట్ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ నంబాల కేశవరావు మరితో పాటు 27 మంది ఎన్కౌంటర్ పేరుతో కాల్చి చంపబడింది. అదేవిధంగా అమర భౌతికాయాన్ని మాత్రం కుటుంబ సభ్యులను అప్పగించాలని మావోయిస్టు పార్టీతో పాటు ప్రభుత్వం శాంతి చర్చలు రావాలి. ఈ రౌండ్ టేబుల్ తాలూకా సదుద్దేశం. ప్రస్తుతం ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆ మృతదేహాన్ని వచ్చేందుకు ఎటువంటి ప్రయత్నం చేస్తున్నారు, చిక్కోలు ఖ్యాతిని దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచాన్నే చిక్కోలు వైపు చూసేలా చేసినటువంటి నంబాల్ కేశవరావు ఘనత ఎటువంటిది అన్నది మాత్రం ప్రస్తుతం ఈ ప్రజా సంఘాలన్నీ కూడా ఏకతాటిపైకి వచ్చి ఆయన భౌతికాయాన్ని గ్రామానికి రప్పించేందుకు చేస్తున్న ప్రయత్నం మాత్రం ఆయనకి ఘనమైన నివాళులు అర్పించేందుకు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ విషయంపై మనతో మాట్లాడడానికి ఏదైతే నిర్వాహకులు ఉన్నారో ఏ విధంగా తీసుకోవచ్చు ఈ పరిణామాన్ని. ఎన్కౌంటర్ కాబడ్డాడు అని చెప్పి 4 రోజులు కావస్తా ఉన్నా కూడా ఇప్పటికీ భౌతికాయాన్ని వారి బంధువులకు అప్పచెప్పడంలో తత్సారం వెనుకున్నటువంటి ఆంతర్యం ఏమని భావిస్తారు? వాళ్ళ లక్ష్యం సుస్పష్టమే. ఎన్కౌంటర్ ఎలాంటి బూటకమైందో ఆ భౌతికాయాలను కూడా కుటుంబ సభ్యులకి ఇచ్చి అదొక సందేశంగా మారకూడదు అనేది కూడా కుట్రలో భాగమే. అడవులన్నింటినీ, ఖనిజ సంపదలన్నింటినీ కూడా కార్పొరేట్లకు అప్పగించే కుట్ర ఎంత ప్రమాదకరమైందో, బాడీలను అప్పచెప్పకపోవడం కూడా దానికి బలం చేకూరు, వాళ్ళ లక్ష్యానికి బలహీనం పరిచేటటువంటి సంకేతంగా మారకూడదనేది వాళ్ళకి లక్ష్యం ఉంది కనుక వాళ్ళు ఏదో ఒక వంకలు పెట్టి, కుంటి సాకులు పెట్టి బాడీలను ఇవ్వకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. తత్సారం వెనక మావోయిజానికి ఎవరైతే ఇంకా ఆకర్షితులయ్యారో వారు ఏమైనా కూడా ఆ భౌతికాన్ని వస్తే సంఘీభావంగా ఎక్కడ కోకొల్లలుగా వస్తారన్నట్టు ఒక అప్రతత భావం వాళ్ళని వెంటాడుతుంది. ఖచ్చితంగా వాళ్ళని వెంటాడుతుంది. వాళ్ళ సానుభూతి పరులు అనేది ఒక భాగం. సమస్త పౌర సమాజాన్ని, ప్రజల్ని కూడా అది మేల్కొల్పే సందేశంగా ఉంటుందనే భయం కూడా పాలక వర్గాలకు ఉంది. ఎందుకంటే ఈ ప్రజా చైతన్యం పెరిగితే కూడా మావోయిస్టు సానుభూతి పరులని రీకలెక్ట్ కావడానికి ఉపయోగపడే భాగం ఒకటి. పౌర సమాజాన్ని కూడా మేల్కొల్పేదిగా మారితే వాళ్ళ కగార్ ఆపరేషన్ లక్ష్యం దెబ్బతింటుంది, అదొక పౌర ఉద్యమంగా మారుతుంది, ప్రజాతంత్ర ఉద్యమంగా మారుతుందనే భయాలు కూడా వాళ్ళకు ఉన్నాయి. చూస్తే కనుక భౌతికంగా ఆయన కనుక అప్పచెప్పినట్టయితే ఎవరైతే ఆయన స్నేహితులు, సన్నిహితులు, అదేవిధంగా ఆయనకి ఆకర్షితులు ఎక్కడ కోకొల్లలుగా తరలి వస్తారనే ఉద్దేశంతో ఇది కూడా ఒక కుయ్యెత్తుగా వారు భావిస్తున్నారు. మృతదేహం కనుక అప్పచెప్తే చిక్కోలు జిల్లాలో మావోయిజం మళ్ళీ చిగురిస్తుంది అన్నట్టు భయం కేంద్ర ప్రభుత్వానికి కూడాను వెన్నులో ఉడుకు పుట్టే పరిస్థితి. ఏ విధంగా తీసుకొచ్చి ఆ బాడీ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తాలూగా ఈ మావోయిస్టు మీద ఉంటే అక్కస్ ఏ విధంగా తీసుకు నంబాల కేశవరావు జన్మమే కాదు, మరణం కూడా సంచలనమే. ఇవాళ ఆయన భౌతికాయాన్ని ఇవ్వడం అంటే మొత్తం ప్రజలు దేశవ్యాప్తంగా సమీకరించబడతారని ఒక భయాందోళనలు వాళ్ళకు ఉన్నాయి. ఇప్పటికే పంజాబ్లో వేలాది మందితో ప్రదర్శనలు నిర్వహించారు, హైదరాబాద్లో ప్రదర్శనలు నిర్వహించారు, ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అందుకని ఈ జన సమీకరణ మరలా తిరిగి ఒక పునరుజ్జీవనం పొందుతాడు, అందరి మనసుల్లో నంబాల కేశవరావు జన్మిస్తాడు, ఆయన మరణించలేదు అనే భయం ఇవాళ పాలకులు పట్టుకుంది. అందుకే శవాన్ని ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు, వాళ్ళ బంధువులను బెదిరిస్తున్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులను బెదిరిస్తున్నారు. అందుకే కొంతమంది ప్రజాస్వామికవాదులు కోర్టును ఆశ్రయించారు. ఇవాళ హైకోర్టు దానికి తీర్పిచ్చింది. వాళ్ళ భౌతికాయాల్ని గౌరవంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించాలని కోర్టు తీర్పిచ్చింది. ఆ కోర్టు తీర్పునైనా వీళ్ళు అమలు చేస్తారో లేదో చూడాలా, ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. చూస్తే కనుక 70 ఏళ్ళు ఆయన వయసు, 45 ఏళ్ళుగా జిల్లా వాసులకి కేశవరావు ఎలా ఉంటారో తెలియదు. అటువంటి కేశవరావుని చూసేందుకైనా చిక్కోలు జిల్లాతో పాటు దేశవ్యాప్తంగా ఆయనకు ఉన్నటువంటి అభిమానులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. తప్పకుండా అండి.
ఆయన ఆయన యొక్క భౌతిక కాయం అనేది ఒక ఉత్తేజం అనేది, ఆ భౌతిక విప్లవ స్ఫూర్తిగానే ఉంటుంది. ఆనాడు బ్రిటిష్ వాడు కూడా అదే ఊహించాడు. ఆనాడు జితిన్ దాస్ కూడా ఆమరణ దీక్ష చేసి జైల్లో చనిపోతే కొన్ని లక్షలాది మంది ప్రజానీకం ఆయన ఊరేగింపుగా తీసుకెళ్లి ఆనాడు బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున తమ యొక్క గొంతు వినిపించారు, దాని వ్యతిరేకతను కూడా చూపించారు. కాబట్టి ఈ బాడీలు కూడా అట్లాంటి ఉత్ప్రేరకంగా పనిచేయకూడదనే ఈ దుర్మార్గమైన పాలకులు కూడా ఆనాడు బ్రిటిష్ పాలకులు వలస పాలకులు. ఈ దేశం అనేది మనకు సర్వసత్తాక సార్వభౌమ లౌకిక గణతంత్ర ప్రజాస్వామిక వ్యవస్థ, ఒక రాజ్యాంగం అనేది ఉంది. ఈ రాజ్యాంగము మన హక్కులు ధృవీకరించడమే కాదు, మనిషిగా పుట్టినందుకు కొన్ని రకాల హక్కులు ఉంటాయి, మానవ హక్కులు. ఆ మానవ హక్కుల్ని కూడా ఈరోజు నిరాకరించే విధంగా ఒక మనిషి చనిపోయిన తర్వాత గౌరవంగా తుది వీడ్కోలు పలకడం అనేది ఆ మనిషి యొక్క హక్కు. ఆ హక్కును నిరాకరించడం అనేది కరోనా కాలంలో కూడా చేయడానికి వీల్లేదు. కాబట్టి అలాంటిది కూడా హక్కుని కూడా భంగపరిచే విధంగా ఈరోజు పాలకులు ప్రవర్తిస్తున్నారంటే ఏమి సాధించడం కోసం ఒక పైశాచిక ఆనందము, ఒక నరహంతక కగారు, ఇలాంటివన్నీ కూడా ఎట్లాంటి సందేశం పంపదలుచుకున్నారు. ఈరోజు మాకు అడ్డు వచ్చే ఇప్పటి వరకు అభివృద్ధికి మావోయిస్టులు ఆటంకం అన్నారు. ఈ ఇజ్రాయెల్ కూడా ఇది హమాస్ను పట్టుకోవడానికి పోతానని చెప్పి గాజాకి వెళ్ళి గాజానంతా సర్వనాశనం చేసి పిల్లల సవాల్ దెబ్బగా మార్చినట్టు ఈరోజు అడవుల్లో మావోయిస్టులు ఉన్నారు వెళ్తున్నారని చెప్పి అడవులంతా నాశనం చేసి ఈరోజు అడవులంతా కూడా ఈరోజు కార్పొరేట్ మైనింగ్ కోసం అప్పగించడం కోసం ప్రభుత్వం చేసిన దుర్మార్గమైన కుట్ర, ఈరోజు అభివృద్ధి అనే పేరుతో చేసిన విధ్వంసం ఇది. కాబట్టి ఈ విధ్వంసకర అభివృద్ధిని తిప్పికొట్టాలి. విద్రోహం చేస్తుంది ప్రభుత్వము, ఈ విద్రోహాన్ని దేశభక్తిగా ప్రచారం చేసుకుంటుంది. ఈరోజు ప్రజల యొక్క శ్రమ సంపదని, ఈరోజు సకల సంపదలని ఈరోజు ప్రళయ వాళ్ళకు దోచిపెట్టిన దాన్ని దేశభక్తి అంటామా? ఈ దేశ శ్రమ సంపదని, సహజ సంపదని ఈ దేశస్తులకే చెందాలి. కరోనా కాలంలో ఆక్సిజన్ అందక చచ్చిపోయాం. ఈరోజు పర్యావరణానికి, జీవనానికి అడవులు అనేది పట్టుకొమ్మలు. ఈరోజు శ్వాస వ్యవస్థ లాంటివి, ఇలాంటి శ్వాస వ్యవస్థ, ఓపెన్ స్పేస్, అడవులు ఉండాలి. కాబట్టి జీవనాన్ని కాపాడాలని చెప్పేసి ఈరోజు 140 కోట్ల మంది ప్రజానీకం యొక్క ఆశ ఏదైతే ఉందో, ఇది ఆ మావోయిస్టుల సమస్య కాదు, ఇది మనందరి యొక్క సమస్య. అడవులు కోల్పోతే రేపు మొత్తం వాతావరణం కూడా దెబ్బతింటే ఈరోజు మనకు సంబంధించిన జీవవరణం సంబంధించిన కూడా దెబ్బతింటుంది. కాబట్టి ఇలాంటి వడ్డండి రక్షణ కోసం అడవులు ఊరికే వాళ్ళు వెళ్ళి ఉండలేదు, లేకపోతే దేనికోసం పోరాటం చేయట్లేదు. ఈ దేశంలో ఉన్న అన్ని హక్కుల కోసము, వెనుకబడిన మూలవాసుల కోసము, వాళ్ళ మీద జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ఈ రోజు మొత్తం కూడా పోరాడుతుంది నక్సలిజం అనేది. ఇది నక్సలైట్ల వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. ఏమని అంటున్నారు? ఆయన ముక్తి భారత్ అంటున్నాడు. ఎవరు ముక్తి భారత్? నక్సల్ ముక్తి భారత్, నక్సల్ లేని సమాజం కావాలంటున్నారు. ఎవరిని నక్సలైట్ అంటున్నారు? ప్రశ్నించే ప్రతి ఒక్కరిని నక్సలైట్ అంటున్నారు. రాహుల్ గాంధీ నక్సలైట్ అన్నారు. సుప్రీంకోర్టు ప్రధానంగా న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ చలమేశ్వరన్ కూడా ఈ రోజు అర్బన్ నక్సలైట్ అన్నారు. అంటే ప్రశ్నించిన వాడు, భిన్నాభిప్రాయం వ్యక్తం చేసిన వాడు కూడా నక్సలైట్ అంటే భిన్నించడం అనేది అన్యాయం కాదు. దేశ ప్రజల కోసం ఇంతలా కుటుంబాలను వదిలేసి ఈరోజు అడవబాట పట్టినటువంటి కేశవరావు ఇంకా స్ఫూర్తి చాలా మందిలో పదిలంగా ఉంది అన్నటువంటి అపర్తాభావం మాత్రం ఈరోజు భౌతిక కారణానికి ఇవ్వడానికి ఆటంకంగా నిలిచింది అనుకోవచ్చు. తప్పకుండా అండి. ఈ దేశంలో ఆకలి ఉన్నంత వరకు, అసమానతలు ఉన్నంత వరకు, అణచివేతలు ఉన్నంత వరకు పోరాటాలు ఉంటాయి. ఈ పోరాటాలు ఉంటాయనే దాంట్లో సజీవ సాక్ష్యమే ఇంత హింస జరుగుతున్నా, తమ బిడ్డలను తాము చూసుకోలేని పరిస్థితి వచ్చినా, వాళ్ళ రక్తపు ముద్దలుగా పురుగులు పట్టిన విధంగా వచ్చినా చూడడం కోసం ఎందుకు ప్రజానీకం వస్తున్నారు అంటే ఆ భావధార పట్ల, ఆ యొక్క విశ్వాసాల పట్ల వాళ్ళకు కూడా అచంచలమైన విశ్వాసమే. ఈ సమాజ మార్పు కోసం వాళ్ళు వీరుల్లా జీవించారు, వీరుల్లా మరణించారు. కాబట్టి ఆ వీరుల్ని స్మరించుకోవడం అనేది, ఆ వీరుల్ని వీడ్కోలు పడటం అనేది ఈ పీడనకు గురవుతున్న ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత. కాబట్టి మేమందరం కూడా అణిచివేతలు గురవుతున్న పీడితులంతా కూడా ఆయన యొక్క తుది వీడ్కోల్లో పాల్గొనాలని మేము ప్రజా సంఘాలకి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎట్టకేలకు న్యాయస్థానం ఆదేశాల మేరకు ఆయన భౌతిక కాయం, ఆయన స్వగ్రామం వస్తుందన్న విషయం తెలిసినటువంటి ఎవరైతే ఆయన సానుభూతి పరులందరూ కూడా ఒక రకంగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 4 రోజులు కావస్తుంది. కుటుంబ సభ్యులను సైతం బెదిరించి ఈరోజు భౌతిక కాయం ఇవ్వడానికి కూడాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సుముఖత తెలియచేయడంతో దేశవ్యాప్తంగా ఆయనకు ఉన్నటువంటి ఫాలోవర్స్ ఉద్యమాలు చేపట్టడంతో ఎట్టకేలకు వారు కూడా తలొగ్గారు. న్యాయస్థానంలో వచ్చినటువంటి తీర్పు కూడా ఈరోజు భౌతిక ఆయన కుటుంబ సభ్యులకు అప్పచెప్పాలి. రేపు ఆ గ్రామంలో జరగబోయే అంత్యక్రియలకు మాత్రం దేశ నలుమూలల నుండి కూడాను ఆయన అభిమానులు, సానుభూతి పరులు రావచ్చు. 2 దశాబ్దాల జనరేషన్కి కేశవరావు అన్న వ్యక్తి ఎలా ఉంటారో తెలియకపోయినా కూడాను 40 ఏళ్ళ ఆయన పోరాటానికి మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆయన అంత్యక్రియలు పాల్గొనడానికి ఇచ్చేనున్నారు. ఎలా జరగబోతున్నాయి ఆయన అంత్యక్రియలు చూస్తే కనుక 4 రోజులు వెయిట్ చేశారు. రేపు వస్తుంది. ఈరోజు న్యాయస్థానం కూడాను ఆదేశాలు ఇచ్చింది. ఎట్టకేళ భౌతిక ఎలా ఉండబోతుంది రేపు ఆ గుజ్జనపేట? ఒక విషయం ఏమిటంటే, శ్రీకాకుళం జిల్లా అనేది ఒక చారిత్రక నేపథ్యం కలిగి ఉన్నటువంటి జిల్లా. జిల్లాలో విప్లవాన్ని ప్రేమించేవాళ్ళు, విప్లవాన్ని ఆకాంక్షించేవాళ్ళు, విప్లవ పోరాటంలో అమరులైనటువంటి అమరుల వెనుక ప్రయాణం చేయటం అనేది ఒక 60 ఏళ్ల చరిత్ర ఉన్నది ఈ జిల్లాకి. దానికి ఒక తార్కాణం కూడా జరిగింది. ఇటీవల జరిగిపోయిన ఒక మావోయిస్టు చలపతిరావు,
ఆయన బంధువులు కాదన్నా కూడాను శ్రీకాకుళం బొడ్డపాడులో తీసుకొచ్చి అంత్యక్రియలు ఇచ్చారు. అంటే మావోయిస్టుల పట్ల ఈ చిక్కోలు జిల్లా వాసులకు ఉన్నటువంటి ఆ అవినాభావ సంబంధం. మరోసారి ఇద్దరు కేశవరావు మృతదేహం కూడాను భౌతికాయానికి అక్కడ అంత్యక్రియలు అంత పెద్ద మొత్తంలో పాల్గొనే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు మీరు ప్రస్తావించినట్టుగా సుధాకర్ ఈ ప్రాంతవాసి కాదు, చిత్తూరు జిల్లా. ఆయన ప్రజల కోసం 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఒక సుదీర్ఘమైనటువంటి పోరాటాన్ని నిర్వహించిన వ్యక్తి. ఆ వ్యక్తిని అక్కును చేర్చుకున్నది శ్రీకాకుళం జిల్లా, ముఖ్యంగా బొడ్డపాడు. అట్లనే నంబాల కేశవరావు, ఆయన కూడా ఒక చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి పరిస్థితి. ఒక విషయం చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇది తేలికపాటుగా ఉంటే ఉండొచ్చు కానీ ఎందుకో చెప్పాలనిపిస్తున్నది. ఏమిటంటే 6 నెలలు 1 సంవత్సర కాలం ఏసీ కారులలో కూర్చొని అన్ని సౌకర్యాలు ఉండి ప్రజల కోసం మేము ర్యాలీ చేస్తున్నాము, పాదయాత్ర చేస్తున్నాము అన్నటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు అయిపోతున్నారు. నేనంటున్న నా వ్యక్తిగత అభిప్రాయం. నేనంటుంది ఏంటంటే 50 ఏళ్ళు కుటుంబాన్ని వదిలి నిద్రాహారాలు మా పక్కన పెట్టి ఏ రోజు తిండి ఉంటుందా లేదనేది చరిత్ర చెప్తున్నటువంటి, సాహిత్యం చెప్తున్నటువంటి ఆ విరసం వాళ్ళు కానీ లేకపోతే ఆ పార్టీ ప్రకటన కానీ పుస్తకాలు చదువుతూ ఉంటాం. ఇంత సుదీర్ఘమైనటువంటి చారిత్రక పరిస్థితి ఉన్నటువంటి వ్యక్తులు ఈ దేశం పట్ల వాళ్ళకున్న దేశభక్తి ఏంటనేది మనకు అర్థమవుతున్నది. అట్లాంటి దేశభక్తులని హక్కును చేర్చుకోవటం అనేది మనిషిగా మా హక్కు. అది రాజకీయాలు పక్కన పెడతాం. ఒక మనిషి ఈ ప్రపంచం కోసం, ఈ దేశం కోసం సర్వస్వాన్ని త్యాగం చేయటం మించిన త్యాగం అంటే ఇంకోటి ఉండదు, డెడికేషన్ ఇంకోటి ఉండదు. అట్లాంటి వ్యక్తులని హక్కును చేర్చుకోవటం, మేము వాళ్ళకి నివాళులు అర్పించడం అనేది సిద్ధాంతాలకు అతీతంగా మా విధి. ఇంకో విషయం ఏమిటంటే, చనిపోయిన మనిషికి కూడా హక్కులు ఉంటాయి, కానీ రాజ్యము చనిపోయిన మనిషికి కూడా హక్కును కల్పించకూడదని పకడ్బందీగా వ్యూహాత్మకంగా ప్లాన్ చేసినప్పుడు కూడా ఈ దేశంలో ఉన్నటువంటి చట్టాలు తప్పు. ఆ సవాళ్ళని వాళ్ళ కుటుంబాలకు అప్పచెప్పండి అని చెప్పడం అనేది హైకోర్టు కానీ ఇత కోర్టు వ్యవస్థ, జ్యుడిషియల్ వ్యవస్థ ఏదైతే ఉన్నదో దాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఒక విధంగా ఆనందం కూడా ఉన్నది ఇక్కడ. ఎందుకంటే మా బాడీ, మా శరీరం, మా మనిషి కోసం మేము అంత్యక్రియలు నిర్వహిస్తామనే చివరి అవకాశం కూడా ఇవ్వకుండా అడ్డుకునే ఈ రాజ్యానికి ఒక ధీటైన సమాధానము కోర్టులు చెప్పినాయి అని చెప్పేసి మేము భావిస్తున్నాం. రేపు ఘనంగానే జరుగుతుందని చెప్పేసి అనేది మా విశ్వాసము. జిల్లా నుంచి అలాగే రాష్ట్రం నుంచి ఆయన ఏ ఒక్క ప్రాంతానికే ప్రతినిధి కాదు. బహుశా శ్రీకాకుళం జిల్లాలో పుట్టినప్పటికీ కూడా భారతదేశానికి ఆయన ప్రతినిధి, ఆ పార్టీ ప్రతినిధి. భారతదేశ ప్రజలకి, ప్రపంచ మానవాళికి ఒక మోడల్ ఆయన. కాబట్టి ఆయన ఒక మోడల్, ఒక ఆదర్శవంతమైనటువంటి మనిషి ఆయన. నువ్వు ఆయన ద్రోహి అనొచ్చు, లేకపోతే ఆయన టెర్రరిస్ట్ అనొచ్చు, లేకపోతే అనొచ్చు, నీ పరిభాష అది. కానీ ప్రజల పరిభాష ఏమిటంటే ఆయన ప్రజల కోసం మాట్లాడినాడు, ప్రజల యొక్క డిమాండ్ కోసం ఆయన ఎత్తు చూపాడు. ఎవరైతే నా కోసం ఆలోచిస్తారో, ఎవరైతే శ్రామిక ప్రజల కోసం ఆలోచిస్తారో వాళ్ళే శ్రామిక వర్గ ప్రజల ప్రతినిధులు వాళ్ళు. కాబట్టి నువ్వు వేరే రూపంలో చూడవచ్చు కాక, కానీ నేను మాత్రం ఆయన శ్రామిక వర్గ ప్రతినిధి. కాబట్టి అట్లాంటి ప్రతినిధిని మేము అంత్యక్రియలలో సగర్వంగా పాల్గొంటాము. చివర వీడుకోలు చెప్పడానికి శ్రీకాకుళం జిల్లా ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మనం చేస్తున్నాం. నంబాల కేశవరావు చిక్కోలు జిల్లాలో పుట్టారన్నటువంటి సంతృప్తే కాకుండా ఆయన మాత్రం 50 ఏళ్ళ సుదీర్ఘ పోరాటంలో దేశానికి ఒక రోల్ మోడల్, శ్రీకాకుళం జిల్లా ఖ్యాతిని ఇనుమడించారన్నటువంటి ఒక ఆనందం వ్యక్తిస్తున్న వారిలో మాత్రం ఈరోజు భౌతికాయానికి ఘనంగా అంతిమ నివాళులు అర్పించేందుకు సన్నద్ధం జరుగుతుంది. చూస్తే కనుక ఆయన ఎన్కౌంటర్ చేయబడి 4 రోజులు కావస్తుంది. దేశ ప్రధాని ఎన్కౌంటర్ కాబడ్డారని నిర్ధారించిన కూడాను ఈరోజు భౌతికాయానికి అప్పచెప్పడంలో ఆయన నిజంగా ఎన్కౌంటర్ చేయబడలేదేమోనంటే అనుమానాలు తలెత్తడం, ఆయనకి సంఘీభావంగా దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టి ఈ పరిణామాలతో పాటు న్యాయస్థానం కూడాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు తప్పు మృతదేహాలు అప్పటికైతే తప్పకుండా మృతదేహం వచ్చే పరిస్థితి లేదు. శ్రీకాకుళం ఖ్యాతి ఇంతలా ఇనుముడు చేసినటువంటి నంబాల కేశవరావు అంత్యక్రియలు ఏ విధంగా ఉండవు? ఒకటి, ప్రజలు చాలా ఆతృతతో ఉన్నారు. సాధారణమైన ప్రజలు కూడా కేశవరావు గారు ఎవరు, ఇంతలా ఈవేళ దేశం ప్రపంచం టీవీ ఆన్ చేస్తే, సెల్ ఫోన్ ఆన్ చేస్తే నంబాల కేశవరావు అనేటటువంటిది వినిపిస్తూ ఉంది. ఒక అఖిల భారత ప్రధాన కార్యదర్శి, ఒక సిపిఐఎంఎల్ పార్టీకి, సిపిఐ మావోయిస్ట్ పార్టీకి అఖిల భారత ప్రధాన కార్యదర్శి అయినటువంటి కేశవరావును చూడాలనేటటువంటిది విప్లవ శిబిరంలోనే కాదు, విప్లవ సానుభూతి పరంలోనే కాదు, సాధారణమైన ప్రజల్లో సాధారణమైనటువంటి కుటుంబాల్లో కూడా ఇవాళ ఉన్నటటువంటిది ఒకటి వాస్తవం. రెండవది, నక్సలైట్ ఉద్యమం అంతం అనేది ఇదే తెలుగు నేలపైన
జలగం వెంగళరావు హైదరాబాద్ నుండి ఆనాడు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇక నక్సలైట్ ఉద్యమం అంతమన్నారు. వెర్రి వెంగళరావు వాడు అబ్బతరం కాలేదు. ఇవాళ మోదీ అమిత్ షా కూడా నక్సలైట్ ఉద్యమాన్ని అంతం చేయడం అంటే గడ్డి మొలుస్తూనే ఉంటుంది. గడ్డి వేసిన గాజులు మరణిస్తూ ఉంటాయి. అమిత్ షాలు, మోదీలు మీరందరూ రేపు హిట్లర్ సరసన నిలబడతారు. ప్రజల హృదయాల్లో భగత్ సింగ్ సరసన నిలబడేటటువంటి జాతీయోద్యమ వీరులుగా సెలమైనటువంటి వీరుల సరసన కేశవరావు గారు నిలబడతారు, వెంపటాపు సత్యం గారు నిలబడతారు. ఆనాడు ఇదే 27న పంచాది కృష్ణమూర్తిని పట్టుకొని కాల్చి చంపారు. 55 ఏళ్ళ గడుస్తున్న కాల్చి చంపినటువంటి ఆనాటి పాలకులు భౌతికంగా మరణించారు, రాజకీయంగా మరణించారు. కానీ ఇవాళకి పంచాది నిర్మల, పంచాది కృష్ణమూర్తి ప్రజల హృదయాల్లో మారుమోగుతున్నారు. చరిత్రలో ప్రజల పక్షాన ప్రజల కొరకు నిలబడ్డ వీరులు చిరస్మరణీయులు. దోపిడి వర్గాల పక్షాన నిలబడినటువంటి వాళ్ళు, లేదా అదాని అంబానీల కొరకు నిలబడినటువంటి అమిత్ షా, మోడీ గుజరాత్ బేస్డ్గా ఈ దేశాన్ని వాళ్ళు అమ్ముతుంటే ఇవాళ అదాని, అంబానీ దేశాన్ని కొంటున్నారు. ఈ వ్యాపార క్రీడలోనే ఇవాళ లక్షలాది మంది ఆదివాసీల్ని హననం చేస్తున్నారు. దేశ ప్రజలు గ్రహిస్తున్నారు. ఇవాళ ఫాసిజం ఈ దేశానికి ప్రమాదంగా మారింది. ఈ ఫాసిజం మీద దేశ ప్రజలు పోరాటం కూడా ఇవాళ తీవ్రతరం అవుతుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. నంబాల కేశవరావు మృతదేహం మాత్రం ఎట్టకేళ్లకు సీఎన్పేట గ్రామానికి వస్తుందన్నటువంటి వార్త ఈరోజు చిత్తూరు జిల్లా వాసులందరూ కూడాను ఎప్పుడు ఆయన మృతదేహాన్ని చూస్తాము అన్నటువంటి ఆతృతగా ఉన్నారు. ఎట్టకేలకు న్యాయస్థానంలో ఆయన మృతదేహాన్ని బంధువులకు ఇవ్వాలన్నటువంటి తీర్పు ఆధారంగా ఈరోజు భౌతికాన్ని వస్తుంది. కాకపోతే 4 రోజులు కావస్తున్నా కూడాను ఆయన మృతదేహం బంధువులకు అప్పచెప్పడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యమా, లేకపోతే కావాలని ఆ మృతదేహం ఎక్కడ శ్రీకాకుళం జిల్లాలో ఆయన స్వగ్రామంలో నిర్వహిస్తే కనుక జిల్లా వ్యాప్తంతో పాటు దేశవ్యాప్తంగా మళ్ళీ మావోయిస్టానికి బలం చేకూరుతుందన్న అప్రతత భావంతోనే ఈ కుయ్యెత్తులు పన్నారన్నటువంటి స్పష్టత వచ్చింది. ఆపరేషన్ కగార్లో ఇప్పటికే 558 మంది మావోయిస్టులను హతమార్చాం. ఏదైతే అంబుజ్ఘాట్ అడవుల్లో ఏకంగా 27 మందిని హతమార్చినటువంటి దళాలు ఈరోజు మాత్రం అందులో మావోయిస్ట్ పార్టీ కేంద్ర ప్రధాన కార్యదర్శిని హతమార్చిన ప్రకటన జారీ చేసిన తర్వాత కూడా ఆయన మృతదేహాన్ని ఇప్పటికి కూడాను ఆ బంధువులకి ఇచ్చే తత్సరం ఈరోజు దేశవ్యాప్తంగా అసలు నంబాల కేశవరావు ఎవరు అన్నది మాత్రం ప్రతి ఒక్కడు కూడా ప్రశ్నించుకుంటారు. ఆయన అంతిమయాత్రలో పాల్గొనేందుకు మాత్రం పెద్ద ఎత్తున జనం వస్తారన్నటువంటి ఒక స్పష్టత మాత్రం కనిపిస్తుంది. రేపు జరగబోయే ఆ అంతిమయాత్రలో ఎలా ఉండబోతుంది, ప్రజల కోసం పోరాడే ఒక పోరాట యోధుడికి ఇంతమంది ప్రజాదరణ ఏ విధంగా ఉండబోతుందని మాత్రం రేపు జిఎన్ వలసలో జరగబోయే ఆయన అంతిమయాత్ర ఒక నిదర్శనంగా నిలవబోతుంది అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.